హలో అందరికీ. ఒక అమ్మ తన బిడ్డ కోసం దేవతగా మారితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? అదే స్కందమాత కథ. పార్వతీదేవి అనేది పరమశక్తి. ఆమె శివుడిని వివాహం చేసుకున్న తరువాత లోకానికి ఒక శక్తివంతమైన దేవుడు అవసరం వచ్చింది. ఎందుకంటే తారకాసురుడు అనే రాక్షసుడు దేవతలను తీవ్రంగా వేధిస్తున్నాడు. అతన్ని సంహరించగలిగేది శివుడి కుమారుడే అని వరం ఉంది. అప్పుడు పార్వతీదేవి ఒక అద్భుతమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ పేరు స్కందుడు, కార్తికేయుడు. చిన్న వయసులోనే అతడు అపారమైన శక్తి సంపాదించి తారకాసురుడిని సంహరించాడు. ఈ సందర్భంగా పార్వతీదేవి తన కుమారుడిని తన ఒడిలో ఉంచుకొని అతనికి ఆశీర్వాదం ఇస్తూ కనిపిస్తుంది. ఆమెను అందరూ స్కందమాత అని పిలవడం మొదలుపెట్టారు. స్కంద ప్లస్ మాత, స్కందమాత అంటే స్కందుడి తల్లి. స్కందమాత సింహంపై కూర్చొని ఉంటుంది. ఒక చేతిలో చిన్న స్కందుడిని పట్టుకొని మరో చేతులతో భక్తులను ఆశీర్వదిస్తుంది. ఆమెను పూజిస్తే జ్ఞానం, శాంతి, విజయాలు కలుగుతాయని నమ్మకం. నవరాత్రులలో 5వ రోజు స్కందమాతను పూజిస్తారు. ఆమె అనుగ్రహం వల్ల మనసు ప్రశాంతంగా మారి జీవితం విజయవంతమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.